ఎండాకాలం వచ్చిందంటే చాలు జంగల్ దిక్కున్న ఊర్ల పొంటి చాలా మంది తునికాకు తెంపేందుకు పోతుంటారు. నడి జంగల్ ఉన్న తునికి చెట్లను ఎంకులాడుకుంటా పోయి ఆకులు తెంపి ముల్లె కట్టుకొని తెస్తుంటారు. మంచిగా పగటిలు ఇంటిల్లాదులు ముచ్చట పెట్టుకుంటా వాటిని కట్టలు కూడా కడతారు. ఇక మాపటికి ఆకుల కట్టలను కళ్ళంలోకి తీసుకుపోయి కళ్ళెదారుకు లెక్క చెప్పి అప్పచెప్పి చిట్టి మీద రాసుకొని వస్తుంటారు. ఇక నెల తర్వాత ఎన్ని కట్టలేసిర్రో ఆ కళ్ళెదారు లెక్కలేసి కట్టకింత అని పైసలు కూడా కట్టిస్తారు. అయితే గా నిర్మల్ దిక్కు ఆకులు తెంపుదామని అడవిలోకి పోయిన ఆడోళ్ళు జంగల్లో తప్పిపోయిరట. అటెంక ఏమైందో మరి? తునుకాకులు తెంపేందుకు జంగల్లో పోయి కాడు పడ్డారు నలుగురు ఆడోళ్ళు. నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి కాడు ఉండే నలుగురు ఆడోళ్ళు ఆకులు తెంపేందుకు ఊరి దాపుకున్న జంగల్లో పోయిరట. ఇక తినుకు చెట్లు మునుపటి వాళ్ళు ఏడుంటున్నాయి లేవు కదా, నడి జంగల్లో పోతే తప్ప దొరుకుతలేవు. గట్లనే వాటిని ఎంకులాడుకుంటూ పోయి అటే కాడు పడ్డారట. పగటిలైనా ఇంటికి రాకపోయే వరకు ఊరోళ్ళు పోయి సందెలు పడేదాకా ఎంకులాడిరట, కానీ జాడ దొరకలేదు. ఇక పోలీసులకు మతలావిచ్చారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం 3 స్పెషల్ పార్టీ పోలీస్ టీంలతోటి ఏగిల వారంగానే ట్రాక్టర్ మీద ఇట్లా జంగల్లో పోయి కాడుపడ్డ ఆడోళ్ల కోసం ఎత్తుకులాట చేయించింది. ఓ దిక్కు పోలీసు వాళ్ళు కేకలు వేసుకుంటా వాళ్ళ జాడ కోసం ఎంకులాడితే, ఇంకో దిక్కు డ్రోన్లను లేపి జంగల్లో జల్లెడ పట్టిరు మొత్తం. ఇక పొద్దుగాల 8 వరకల్లా అలా జాడ దొరికింది. జంగల్లో ఆకుల కోసం ఎడి దిక్కు పోయిర్రు, ఆ పక్క అంతా అలికిడి చేసుకుంటా పోతే మొత్తానికైతే దొరికిరు. ఇక ఎదువారాయను అని ఇన్ని మంచినీళ్లు దాపిచ్చి తినేందుకు అదొకటి ఇచ్చి ఊర్లోకి తీసుకొచ్చిర్రు. పోలీసు వాళ్ళు వాళ్ళని ఎంకులాడి తీసుకొచ్చినందుకు ఊరోళ్ళు పూలు జల్లి ఎదుర్కొన్నారు. ఇక జరసేపు ఏడిచి పోలీసు వాళ్ళకి అందరూ థ్యాంక్స్ చెప్పారు. కానీ నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకి షర్మిల మేడం ఎప్పుడు వచ్చిరో అప్పటి సంది పబ్లిక్ ఏం గింత చిన్నగా ఆపత వచ్చినా సరే మేడమే పనివాడ పోయి నేనున్నా అంటున్నది. అందరిని ఉరికిచ్చి పని చేస్తున్నది పోరి.